వదిలేట్టు మాట నిలుపుకుంటేవమ్మ తమన్నమ్మ మళ్ళీ నువ్వే వచ్చినావమ్మా ఓ తమన్న తల్లు ఇరగ తీసేసింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్, క్లైమాక్స్ అయితే పీక్స్. చాలా బాగుంది. భయపెట్టిందా? సెకండ్ షోకి మాత్రం దయచేసి పక్కన మనిషి తీసుకుని వెళ్ళాలని చెప్తున్నా, ఎందుకంటే వచ్చపడుతుంది సెకండ్ హాఫ్ చూస్తే. పార్ట్ 1 కంటే బాగుందా? అదిరిపోయింది. అసలు దెయ్యంగా చేసాడు తిరుపతి క్యారెక్టర్, చింపేశాడు. అన్న తమన్నా గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది అన్న? శివశక్తి గెటప్ బాగుందండి, చాలా బాగా చేసింది ఆవిడ. ఓకే. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా మంచి. హెబ్బా పటేల్ గారి క్యారెక్టర్ ఆవిడ చాలా లెంత్ తక్కువ ఉంది, 2-3 సీన్లకి అంకితం. కానీ ఈ సినిమాతో తమన్నా మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేయబోతుంది. ఓకే. మంచి కంటెంట్ ఉన్న సినిమా, చాలా బాగా ఆడుతుంది. వశిష్ఠ గారు ఎలా చేశారన్న? ఆయన తిరుపతి క్యారెక్టర్ వశిష్ఠ అమ్మో అసలు బేస్ వాయిస్ ఉంటుంది కదా. అరుంధతిలో సోను సూద్కి ఎంత పేరు వచ్చిందో ఈ తిరుపతి క్యారెక్టర్కి మంచి అంత పేరు వచ్చింది. ఓకే. సంపత్ నంది గారు కంబ్యాక్ అని చెప్పుకోవచ్చా? సంపత్ నంది గారు ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఓకే. చాలా బాగుంటుంది. మూవీ మామూలుగా లేదు. ఓకే. నేను తమన్నా గారి ఫ్యాన్ని, నాకు చాలా నచ్చింది. ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, నాకు తెలిసి హీరోలకు కూడా అలాంటి ఇంట్రడక్షన్ రాదు, అలాంటి ఇంట్రడక్షన్ పడింది. ఇంటర్వెల్లో వస్తారు, అద్దరిపోతుంది. క్లైమాక్స్ ఒక్కొక్కళ్ళు ఇంకా ఇట్లా కళ్ళప్పగేసం చూడండి, అద్దరిపోయిన సినిమా, ఎంజాయ్ చేస్తారు. ఫోటో దిగారు కదా, ఎలా అనిపించింది? నేను చాలాసార్లు దిగాను బ్రో, నాకు తెలుసు. నేను మీరు సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ ఏమన్నా? చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. 1 చూసాను, 2 చూసాను. 2లో అసలు గ్రాఫిక్స్ చాలా ఉన్నాయి. 1లో నార్మల్ ఉంది, 2 అసలు అదిరిపోయింది. 2 అయితే లాగ్ అని ఎక్కడే లేదు, స్టోరీ పరంగా వెళ్ళింది మూవీ అంతే. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది మేడం, మీరు చూడండి. అడల్ట్ వాళ్ళు చూడొచ్చు, చాలా కంపల్సరీ వస్తుంది పార్ట్ 3 కూడా. థ్యాంక్ యూ.